10th class 2026 to 2027 batch. Lesson number 4, Anne Frank, the diary from the Anne Frank. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ మనం పార్ట్ 1 అనేది డిస్కస్ చేస్తాం ఈ లెసన్ గురించి. మీరు కనుక ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ పార్ట్ 1 చూస్తేనే మీకు అర్థమవుతుంది పార్ట్ 2. సో ఇది పార్ట్ 2 అనమాట. సో లెట్స్ కంటిన్యూ అవర్ లెసన్. సో యానీ ఫ్రాంక్ వచ్చేసరికి డైరీని స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇప్పుడు డేట్ నుండి ఫస్ట్ ఏం పెట్టింది, డియరెస్ట్ కిటీ అని స్టార్ట్ చేసింది. ఎప్పుడు సాటర్డే 20 జూన్ 1942. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అవర్ ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. ద రీజన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ద forthcoming meeting in the which the teachers decide who will move up to the next form and who will be kept back. సో మొత్తం క్లాస్ అంతా క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటే భయంతో షేక్ ఉడకొచ్చేస్తారు కదా, షివర్ అవుతారు కదా, అంత భయపెట్టేస్తున్నారు, భయంతో ఉడికిపోతున్నారు అంటే మొత్తం క్లాస్ అందరూ. ఎందుకు అంటే పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ అనేది త్వరలో రాబోతుంది అనమాట. ఆ టీచర్స్ మీటింగ్లో అంటే ఏం డిసైడ్ చేస్తారు, ఎవరిని క్లాస్లో బాగా చదివిన వాళ్ళందరినీ క్లాస్లో చదివిన వాళ్ళని కదా ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ క్లాస్కి. సో దాని గురించి అందరూ భయపడుతూ ఉన్నారంటే. హాఫ్ ది క్లాస్ ఈజ్ మేకింగ్ బెట్స్. సో హాఫ్ క్లాస్ అంతా, సగం క్లాస్ అంతా కూడా బెట్లు వేయడం స్టార్ట్ చేస్తారంట. అంటే నువ్వు క్లాస్లో ఉంటావు, నువ్వు ఉండవు అని అలా బెట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట మొత్తం హాఫ్ క్లాస్ అంతా. నెక్స్ట్ G and laugh ourselves silly at the two boys behind us, C and Jacques, who have stacked the entire holiday saving on the bet. సో వాళ్ళ బెట్స్ గురించి ఒక ఇద్దరు బాయ్స్ అంట, వీళ్ళు వెనక్కి ఉంటారంట. సో వాళ్ళ గురించి తిను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నవ్వుకుంటున్నారంట. ఎందుకు, వాళ్ళు మొత్తం హాలిడేస్ అంతా బెట్టింగ్ మీదే, వాళ్ళ బెట్ మీదే గడిపేశారంట. ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ ఇట్స్ యు ఆర్ గోయింగ్ టు పాస్, నో ఐఎమ్ నాట్, ఎస్ యు ఆర్, నో ఐఎమ్ నాట్. సో మొత్తం తెల్లవారు నుండి రాత్రి వరకు ఇదే వాళ్ళు బెట్టింగ్ అంట. నువ్వు పాస్ అవుతావు, లేదు నేను అవను, నువ్వు అవుతావు, నువ్వు అవుతావు, నేను అవుతావు, అలా పాస్ అవ్వవు, నువ్వు అవుతావు, నువ్వు పాస్ అవ్వవు అని అలా దాని గురించి అలా డిస్కస్ చేసుకుంటూ ఉండిపోయారంట. జీస్ ప్లెడ్జింగ్, సో జీస్ ప్లెడ్జింగ్ గ్లాన్సెస్ అండ్ మై యాంగ్రీ అవుట్బర్స్ట్ can't calm them down. If you ask me, there are so many dummies that about a quarter of the class should be kept back, but teachers are the most unpredictable creatures on earth. సో ఏం చెప్తున్నట్టే, మీరు నన్ను అడిగినట్లయితే ఇక్కడ మా క్లాస్లో అయితే చాలా మందిని ఇక్కడే వదిలేయాలి, పాస్ చేయకుండా క్లాస్లో వదిలేయాలి. బట్ మన టీచర్స్ వచ్చేసరికి అన్ప్రెడిక్టబుల్ క్రియేచర్స్ కదా, అంటే అసలు ఊహకి తగ్గని వాళ్ళు కదా, వాళ్ళు ఏం ఆలోచిస్తారో, వాళ్ళకి ఏ టైంలో ఎలా ఉంటారో, ఎవరిని ఎక్కడ ఉంచుతారో తెలియదు. సో అందుకే అందరికీ ఇలా టెన్షన్గా ఉందని చెప్తుంది. ఐఎమ్ నాట్ సో వరీడ్ అబౌట్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ మై సెల్ఫ్. సో నేను నా అమ్మాయి ఫ్రెండ్స్ గురించి, నా ఫ్రెండ్స్ గురించి ఇంకా నా గురించి నేనేం వరీ అవ్వట్లేదు. విల్ మేక్ ఇట్, మేము ఏమైనా చేయగలం అని అన్నారు. ఏదైనా మాకు ఓకే, ఫెయిల్ అయినా పాస్ అయినా చూద్దామని అనుకుంటున్నారు. ద ఓన్లీ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇస్ మ్యాథ్స్. సో అన్నిట్లో పాస్ అయిపోతాను కానీ హోప్ ఉంది, బట్ నాకు డౌట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్లో ఫెయిల్ పాస్ అని నాకు అర్థం అవ్వట్లే అని చెప్తున్నాను. అందరికీ మ్యాథ్స్ చాలా మటు భయం ఉంటుంది కదా, ఒక టాపర్స్ తప్ప. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎనీవే ఆల్ వీ కెన్ డూ ఈజ్ వెయిట్. ఫోన్లే ఏదైతే అవని మేము ఏం చేయగలం, జస్ట్ వెయిట్ చేయగలం, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయగలం అంతే. అంటిల్ దెన్ వి కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హౌట్. అప్పటి వరకు మేము ఒక్కొక్కరికొకరు చెప్పుకుంటాం, బాధపడుకుంటే హోప్ ఉంచండి, అలా మాలో మేము కాన్ఫిడెన్స్ని పెంచుకుంటామని చెప్తున్నాను. అంతవరకు ఇంకేం చేయగలం, వెయిట్ చేయడం తప్ప అని అంటుందన్నమాట. ఐ గెట్ అలాంగ్ ప్రిటీ వెల్ విత్ ఆల్ మై టీచర్స్. నా అందరు టీచర్స్తో నేను ఎప్పుడు మంచిగా ఉంటాను. దెర్ ఆర్ 9 of them, వాళ్ళు 9 టీచర్స్, 7 men and 2 women. 7 మంది అబ్బాయిలు, 2 మంది అబ్బాయిలు. మిస్టర్ కెస్సింగ్, ద ఓల్డ్ ఫగే who teaches maths, was annoyed with me for ages because I talked so much. చాలా రోజులు పెట్టి ఓల్డ్ ఫాగే అంటే ఓల్డ్ ఫ్యాషన్ పర్సన్, ఓల్డ్ ఫ్యాషన్లో అప్పటి పాతకాలంలో ఉండే ఒక మ్యాథ్స్ టీచర్ అంట. వాళ్ళ మ్యాథ్స్ టీచర్ పేరు మిస్టర్ కెస్సింగ్. సో తనతోనే నాకు ప్రాబ్లము చాలా, ఎప్పుడు నుండో అలా ప్రాబ్లమే తనతో. అక్కడే నాకు డౌట్ వస్తుంది మ్యాథ్స్ టీచర్ మీద అని చెప్తున్నాను, మ్యాథ్స్ సార్ మీద. సో ఆఫ్టర్ సెవెరల్ వార్నింగ్స్ హీ అసైనెడ్ మీ ఎక్స్ట్రా హోంవర్క్. సో చాలా సెవెరల్ వార్నింగ్స్ ఇచ్చాడు. ఆ వార్నింగ్స్ ఇచ్చినా నేను సరిగ్గా మారలేదని నాకు ఎక్స్ట్రా హోంవర్క్ని ఇచ్చాడు అప్పుడు. అండ్ ఎస్సే ఆన్ ద సబ్జెక్ట్ చాటా బాక్స్. తర్వాత ఒక ఎస్సే ఇచ్చాడంట చాటా బాక్స్ అనే పేరు మీద. ఏ చాటా బాక్స్, వాట్ కెన్ యూ రైట్ అబౌట్ that? I would worry about that later. I decided. I jotted down the title in my notebook.
టక్డ్ ఇట్ ఇన్ మై బ్యాగ్ అండ్ టైర్డ్ టు కీప్ క్వైట్. సో అది ఇవ్వగానే తను వరీడ్ ఏంటంటే అసలు చాటర్ బాక్స్ దాని మీద నేనేం రాయగలను అని డిసైడ్ చేసుకుని ఆఖరికి తన బుక్లో ఆ టైటిల్ చాటర్ బాక్స్ అనే టైటిల్ పెట్టి ఆ ఎఫ్స్ ఎలా రాయాలో ఏంటని బ్యాగ్లో వేసుకొని సైలెంట్గా ఉందంట. దట్ ఈవినింగ్ ఆఫ్టర్ ఐ వుడ్ ఫినిష్ ద రెస్ట్ ఆఫ్ మై హోంవర్క్. సో ఆ రోజు ఈవినింగ్ మొత్తం తన హోంవర్క్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ది నోట్ అబౌట్ ద ఎస్సే కాట్ మై ఐ. సో మొత్తం ఎస్సే అంతా రాసిన తర్వాత ఆ నోట్ చూసిందంట ఎస్సే గురించి. I began thinking about the subject while chewing the tip of the fountain pen. సో ఫౌంటైన్ పెన్ యొక్క టిప్ అంటే దానిపైన తన నోట్లో నవ్వులతో ఆలోచిస్తుందనమాట. ఇప్పుడు దీని గురించి ఏం రాయాలి, ఎలా రాయాలి అని, ఆ సబ్జెక్ట్ మీద ఏం రాయాలని ఆలోచిస్తుందంట. ఎనీవన్ కుడ్ ర్యాంబుల్ ఆన్ అండ్ లీవ్ బిగ్ స్పేసెస్ బిట్వీన్ ద వర్డ్స్. సో ఎవరైనా ర్యాంబుల్ ఆన్ అంటే టాక్ ఆర్ రైట్ ఎయిమ్లెస్ ఫర్ లాంగ్. ఏది పడితే అది రాసేస్తారు, ఎయిమ్లెస్గా ఏది పడితే అది రాసేస్తారు. పెద్ద పెద్ద స్పేసెస్ ఉంది, వర్డ్స్ మీద ఇంత స్పేసెస్ ఉంది, ఎస్సే ఎలా రాస్తారు. బట్ ద ట్రిక్ వాజ్ టు కమ్ అప్ విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఒక సబ్జెక్ట్ అనేది అందులో ఉండాలి కదా, ఏది పడితే రాయలేం కదా, నెసెసిటీ ఆఫ్ టాక్ని ప్రూవ్ చేయడానికని ఆలోచిస్తుంది. ఐ థాట్ అండ్ థాట్ ఆలోచిస్తూనే ఉన్నా. అండ్ సడన్లీ ఐ హ్యాడ్ అన్ ఐడియా. సో సడన్గా నాకు ఒక ఐడియా వచ్చింది. ఐ wrote the 3 pages Mr. Kessing had assigned me and was satisfied. సో 3 pages రాసి మిస్టర్ కెస్సింగ్ చూపించాను, వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఐ ఆర్గ్యూడ్ దట్ టాకింగ్ ఈజ్ ఎ స్టూడెంట్స్ ట్రైట్ అండ్ దట్ ఐ వుడ్ డూ మై బెస్ట్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. సో తను ఆర్గ్యూ చేసిందంట, మాట్లాడడం అనేది ఒక స్టూడెంట్స్ హక్కు అని చెప్పిందంట. అది కూడా బెస్ట్ నచ్చుకోవాలి, నేనైతే కంట్రోల్లో ఉంటాను అని చెప్పిందట. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే but that I would never be able to cure myself of the habit since my mother talked as much as I did, if not more, and that there is not much you can do about inherited traits. So ante tanku vachina trait ante what's that, పేరెంట్స్ నుండి మనకు వస్తుంది కదా జీన్స్ లాగా, దాన్ని అంటాం అనమాట. అంటే వాళ్ళ ఉండడం వాళ్ళ పోలిక అనమాట. సో ఏమన్నదంటే నాకు అది ట్రైట్, మా మదర్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, సో ఆవిడలాగే నాకు కూడా వచ్చింది, దాన్ని ఆపుకోమంటే నేను అలాగ ఆపుకోని, ఇన్హెరిటెడ్ ట్రైట్స్ పేరెంట్స్ నుండి వచ్చింది, నాకు వచ్చిన అలవాటు అది అని పోలిక అని చెప్తుందంట. మిస్టర్ కెస్సింగ్ హ్యాడ్ అ గుడ్ లవ్ అట్ మై ఆర్గ్యుమెంట్స్. నా ఆర్గ్యుమెంట్స్ వినిన తర్వాత వాళ్ళు మ్యాథ్స్ సార్ అంటే నవ్వారంట, ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని. But when I proceed to talk my way through the next lesson, he assigned me a second essay. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అమ్మాయి అలా చేసేసరికి ఇంకో ఎస్సే ఇచ్చాడంట. ఫస్ట్ ఇది చాటర్ బాక్స్ మీద ఇచ్చాడు, అండ్ ఇప్పుడు ఇంకో లెసన్ ఇచ్చాడంట. దిస్ టైమ్ ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి అన్ ఇన్కరేజబుల్ చాటర్ బాక్స్. I handed it in and Mr. Kessing had nothing to complain about for 2 whole lessons. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి ఇంకోసారి ఇన్కరేజబుల్ చాటర్ బాక్స్ అనే లెసన్ ఎస్సే ఇచ్చాడంట. అంటే ఇన్కరేజబుల్ అంటే సంథింగ్ దట్ కాంట్ బి కరెక్టెడ్, ఏ బ్యాడ్ క్వాలిటీ, ఒక బ్యాడ్ క్వాలిటీ అనమాట, దాన్ని కరెక్ట్ చేయలేం, చెడ్డ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. సో దాని మీద ఎస్సే ఇచ్చాడు. సో దాన్ని కూడా నేను రాస్తాను, నాకు అతను కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు ఏంటి లేదు. సో అలా ఇంకొన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 2 more lessons కంప్లీట్ అయిపోయాయి అంట. However, during the 3rd lesson he would finally had enough. Anne Frank has punishment for talking in class. Write an essay entitled Quack Quack Quack, said Mistress Chatterbox. సో అయితే ఏమైంది, నెక్స్ట్ 3rd లెసన్ వచ్చేసరికి అలా మొత్తం అంతా అయిపోయింది. 3rd లెసన్కి వచ్చేసరికి అతనికి దీని మాటలకి చాలా కోపం వచ్చి వెంటనే అడిగాడంట, అనే ఫ్రాంక్ ఇప్పుడు నీకు పనిష్మెంట్గా క్లాస్లో మాట్లాడినందుకు పనిష్మెంట్ ఇంకో ఎస్సే ఇస్తున్నాను, దాని టైటిల్ వచ్చేసరికి క్వాక్ క్వాక్ క్వాక్, ఈ టైటిల్ మీద ఒక ఎస్సే రాయి అని చెప్పాడంట. ఇక్కడ వాళ్ళ ఇమేజెస్ వచ్చేసరి యానే ఫ్రాంక్ ఇంకా వాళ్ళ సార్ అనమాట. సో ద క్లాస్ రోరెడ్, ఐ హ్యాడ్ టు లాఫ్ టు. సో క్లాస్ మొత్తం వచ్చింది, ఈ అమ్మాయి కూడా చాలా నవ్విందంట. థాట్ ఐ వుడ్ నియర్లీ ఎక్స్హాంటెడ్ మై ఇంజెన్యూనిటీ ఆన్ ద టాపిక్ ఆఫ్ చాటర్ బాక్సెస్. సో ఇంజెన్యూనిటీ అంటే ఒరిజినాలిటీ అని మీనింగ్ వస్తుంది అనమాట. సో తనకు ఇంకా ఆగలేకపోయింది, దీని మీద టాపిక్ మీద ఏం రాస్తాం ఎలా అని. ఇట్ వాజ్ టైమ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఒరిజినల్. సో ఈసారి టైం వచ్చేసింది, ఇంకో వెరైటీగా ఏదో రాయాలి, ఇంకేదో ఒరిజినల్గా రాయాలి అని చెప్పి ఇంకేం చేసింది, మై ఫ్రెండ్ సానే. సో వాళ్ళ ఫ్రెండ్ అంట, తన ఫ్రెండ్ అంట సానే అంట, హూస్ గుడ్ ఎట్ పోయిట్రీ.
పోయిటరీలో చాలా మంచిదే అంట, అంటే బాగా చేస్తున్నాడు పోయిటరీలో అమ్మాయి అబ్బాయి ఇవ్వలేదు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అని ఆఫర్ టు హెల్ప్ మీ రైట్ ది ఎస్సే ఫ్రమ్ బిగినింగ్ టు అండ్ ఇన్వర్స్ అండ్ ఐ జంప్డ్ ఫర్ జాయ్. సో ఆఫర్ చేసిందండి, నేను నీకు హెల్ప్ చేస్తాను ఎస్సే రాయడానికి అని చెప్పగానే తిని చాలా హ్యాపీగా జంప్ చేసిందంట. ఓకే హెల్ప్ చేయి, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మిస్టర్ కెస్సింగ్ వాజ్ ట్రైయింగ్ టు ప్లే ఏ జోక్ ఆన్ మీ విత్ దిస్ రెడిక్యులస్ సబ్జెక్ట్. మిస్టర్ కెస్సింగ్ వచ్చేసరికి ఇలాంటి ఒక మీనింగ్ లేని ఒక క్వాక్ 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 అనే టైటిల్ ఇచ్చి నాతో ఆడుకోవాలనుకుంటున్నాను, ఆమె జోక్ చేయాలనుకుంటున్నాడని ఈ అమ్మాయి చెప్పింది. బట్ ఐ వుడ్ మేక్ షూర్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్. బట్ నేను కంపల్సరీ షూర్ జోక్ అనేది వాడి మీద అవ్వాలి, నేను అందరితో నవ్వుకోవాలి అవ్వకూడదు, అతనే అవ్వాలి అని అనుకుందంట. ఐ ఫినిష్డ్ మై పోయం అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇట్ వాజ్ అబౌట్ అ మదర్ డక్ అండ్ ఫాదర్ స్వాన్ విత్ 3 baby ducklings who were bitten to death by the father because they quacked too much. Luckily Mr. Kessing took the joke the right way. అయితే ఏమైంది, సో పోయం ఇచ్చాడు అనమాట. ఈసారి వచ్చేసరికి పోయం అట, ఎస్సేవ్లో ఒక పోయం ఇచ్చాడు, క్వాక్ క్వాక్ దాని మీద ఒక పోయం రాయని. సో పోయిటరీలో ఫ్రెండ్ సానే అనే పర్సన్ గుడ్ కాబట్టి సో తను హెల్ప్ తీసుకొని పోయం అనేది ఫైనల్గా కంప్లీట్ చేసిందంట. ఒక బ్యూటిఫుల్ పోయం రాస్తుంది. అదేంటంటే ఒక మదర్ అనమాట, వాళ్ళ మదర్ వచ్చేసరికి డక్, తల్లి ఏమో డక్, ఫాదర్ వచ్చేసరికి ఒక స్వాన్ అంట. సో వాళ్ళ పిల్లలు ఎక్కువగా క్వాక్ క్వాక్ అని అరడం పెట్టి ఎక్కువగా అర్థం పెట్టి అతని ఫాదర్కి కోపం వచ్చి పిల్లల్ని తినేసాడంట, కొరికేసాడంట. సో ఇదే స్టోరీ అనమాట. సో ఆ పోయం అనమాట. సో ఇలా పోయం రాసింది. సో లక్కీగా పోయం కూడా మిస్టర్ కెస్సింగ్ కూడా జోక్గానే తీసుకున్నాడు, రైట్ వేలో పాజిటివ్గా తీసుకున్నాడని చెప్తుంది. హీ రీడ్ ద పోయం టు ద క్లాస్. సో పోయం క్లాస్ అందరూ విన్నట్టు చదివారు. యాడింగ్ హిస్ ఓన్ కామెంట్స్. సో అతను ఓన్ కామెంట్స్ని యాడ్ చేశాడు, అంటే బాగుందా బాగోలేదా, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగోలేదు అలా సంథింగ్ కామెంట్స్ ఇచ్చాడు. అండ్ టు సెవరల్ అదర్ క్లాసెస్ యాజ్ వెల్. Since then, I have been allowed to talk and I haven't been assigned any extra homework. On the contrary, Mr. Kessing always making jokes these days. So last వచ్చేసరికి ఏమైందంట, అయినా కూడా ఈ అమ్మాయి అలా మాట్లాడుతుంది. బట్ ఎప్పుడైతే మరి అతను ఎస్సే ఇవ్వడం మానేశాడు. ఈ అమ్మాయి ఇంతే, ఇంక ఈ అమ్మాయికి ఎంత పనిష్మెంట్స్ ఇచ్చినా ఎంత ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చినా ఈ అమ్మాయి ఇంతే, మరి మార్పు ఇచ్చి కూడా వేస్ట్. ఈ అమ్మాయి బాగా చదువుతుంది కదా, మరి అందుకే అమ్మాయి డిస్టర్బ్ చేయడానికి అక్కడితో మిస్టర్ కెస్సింగ్ ఆమెకి ఎక్స్ట్రా హోంవర్క్ అనేది ఇవ్వడం ఆపేశాడంటే. ఇప్పుడు ఆ డేస్ అన్నీ కూడా జోక్స్ చేస్తే ఇలా గడిపేస్తారనమాట. సో ఇది యానే ఫ్రాంక్ యొక్క డైరీ అనమాట. యువో యానే extracted from the diary of the young girl with a slight adaptation. సేమ్ ఆ డైరీలో ఎలా ఉందో యాస్టింగ్గా అలాగే ఇచ్చారట, కొన్ని మైనర్ చేంజెస్ ఇచ్చి చేస్తారనమాట. ఇది ఈ లెసన్ అనమాట. బాగుంది కదా. సో అంటే ఇక్కడ మోడల్ ఏంటంటే ఈ అమ్మాయి ఎంత మాట్లాడినా కూడా టీచరు ఏం చేశారు, ఈ అమ్మాయికి ఎస్ఎస్ అనేది గోల్డ్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ అమ్మాయి ఎంత మాట్లాడినా బాగా చదువుతుంది కాబట్టి ఇంకా అండ మైండ్. సో ఇది ఎంత మాట్లాడినా ఎంత కాల్ చేసినా ఎంత అలర్ట్ చేసినా పర్లేదు, దట్టు దాంతోపాటు చదువుకుంటూ ఎలా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ అనలేరు అని మోడల్ అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని హెల్ప్ఫుల్గా అనిపించి వాళ్ళకి పెట్టాలంటే షేర్ చేయండి. మీకు ఇలాంటి స్టోరీస్ ఇవన్నీ ఇంకా లెసన్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.